ఇతన్ని అందరూ లేట్ గా గుర్తించినటువంటి ఒక జాతిరత్నం, కానీ ఒకే ఒక్క సినిమాతో అయ్యాడు ఆణిముత్యం. రేయ్ పట్రండ్రా. నమస్కారం అనుదీప్ గారు. ఒక క్యాష్ ప్రోగ్రామ్ కి మిమ్మల్ని మేము రమ్మని చెప్తే నేను రాను, నేను ఇంటర్వ్యూకి వెళ్తాను అంటారా? కిడ్నాప్ చేశారా లేదా? మొత్తం 1.5 hours చూస్తున్నారా? వెనకాల ఉండే వాళ్ళంతా క్రూరంగా ఉన్నారు ఒక్కొక్కళ్ళు. అనుదీప్ గారు మన సభను ఉద్దేశించి ఏదో ఒకటి చెప్పాలనుకుంటున్నారు. థ్యాంక్ యూ. షో చూసి ఎంజాయ్ చేయండి. అనుదీప్ ఒకసారి ఇక్కడ రండి. లాస్ట్ టైం గూగుల్ కొట్టడం వల్ల బాగా ఫేమస్ అయ్యాడు అనమాట. మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము, మీరు గూగుల్లో కొట్టి మాకు సమాధానం చెప్పండి. నాకు హానెస్ట్ గా ఆడడం అంటే హానెస్ట్ గానే కొట్టండి, ఓకేనా? మీ ఎంట్రీకి పేలినటువంటి బ్లాస్ట్ లో ఎన్ని పేపర్ ముక్కలు ఉన్నాయి? గూగుల్ కొట్టండి. 2300. ఐఎమ్ సారీ, ఇట్స్ నాట్ ద రైట్ ఆన్సర్. ఇట్ ఇస్ 2301. సెకండ్ ది సింపుల్, గూగుల్ కొట్టొచ్చు మీరు. ఇది తెలుగునేమంటారు? మీరు ఆనెస్ట్ గా ఆడాలి. అందులో మీరు చదివింది బీటెక్, బీకామ్. అక్కడ ఇంటర్వ్యూలో హి సెడ్ నేను చార్టర్డ్ అకౌంటెంట్. సరే, ఇది చాలా ఈజీ, గూగుల్లో మీకు దొరికేస్తుంది. ఇది కేవి అనుదీప్ వైఫ్ ఫోటో. ఒకసారి కొట్టండి చూద్దాం ఏమొస్తుంది. మరీ వస్తుందండి. గూగుల్ ఇస్ సేయింగ్ దట్. ఐ ఫీల్ ఒకసారి గురుజీని అడిగేద్దాం. అనుదీప్ గారు క్యాష్ గురు, కానీ అందరిది కానీ ఇలా వస్తాయి. హలో చెప్పండి. అంటే మొత్తం చాక్లెటా? ఇంకోసారి మొత్తం చాక్లెటా? ఒక మీడియం సైజ్ చాక్లెట్. సీడీలో ఏదో ఒకటి వేసుకోండి. నేను సీడీలో వేసుకోవట్లే, పెన్ డ్రైవ్ లోనే వేసుకుంటున్నాను ఈ మధ్య. రాహుల్ సి చెప్పు. మీరు చెప్పారు కాబట్టి. లేదు, సి కరెక్ట్ ఆన్సర్. మీరు చెప్పండి, మీ ఆన్సర్ ఏంటి? డి కొరియా. అనుదీప్ గారు ఫ్రెండ్స్ అప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ మనం అనుకుంది ఫన్నా ఎమోషనల్? ఎమోషనల్ చెప్పండి పోనీ. సరే, మళ్ళీ ఫస్ట్ నుంచి జాతిరత్నాల సినిమా తర్వాత మీకు జరిగిన మోస్ట్ మెమరబుల్ ఇన్సిడెంట్? ఎమోషనల్. మోస్ట్ ఇమోషనల్ ఇన్సిడెంట్ ఏంటండి? ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చిన అనమాట. వచ్చి చాలా ఎమోషనల్. ఇప్పుడు నా లైఫ్ లో నన్ను ఒక 2 years బ్యాక్ వరకు నన్ను అందరూ ఒక వేస్ట్ పిల్లలాగా చూసుకోవాలని చెప్పిన అనమాట. సరే మరి ఎప్పుడెందుకు చూస్తలేరు అని అడిగినా నేను. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్ ఏ అమెరికా, బి రష్యా, సి జపాన్ అండ్ డి ఇంగ్లాండ్. ఏ ప్రాంతంలో గడ్డం పెంచుకుంటే ట్యాక్స్ వేస్తారు? హీరో కన్నా డైరెక్టర్ చాలా ఫాస్ట్ గా ఉన్నారు, చెప్పండి. సి జపాన్ లేదు మా దగ్గర, జపాన్ మాత్రమే ఉంది. జపాన్ అనేది ఇంపార్టెంట్. ఆయన జపాన్ లో వేయండి. అది ఆధార్ కార్డ్ ఫోటో అండి, ఇక్కడ ఎందుకు వేసిర్రు? ఓకే, ఇప్పుడు నవీన్. రష్యా. నవీన్ కి లాక్ చేయండి. ప్రియాంక? I think Japan. అయితే మీ ఆయనకు అత్యధికంగా ట్యాక్స్ పడుతుందేమో కదా. నాగశ్విన్ అస్తమానం కనిపిస్తాడు కదా, ఇప్పుడు కూడా గడ్డంతోనే ఉన్నాడా? యాక్చువల్ గా లవ్ స్టోరీ కారణమే. యూ స్టార్టెడ్ యువర్ రొమాన్స్ బికాజ్ యూ లైక్ ద గడ్డ. అయ్యయ్యో. చెప్పండి, కొంచెం చెప్పండి. నెక్స్ట్ ఎపిసోడ్. ఇంకో ఎపిసోడ్ కొంచారా దీన్ని? ఫరియా? జపాన్. వీళ్ళకేదో ఆన్సర్స్ లీక్ అయ్యాయి. ముగ్గురు జపాన్ చెప్తారండి. నేనంటే నాలెడ్జ్ ఉంది కాబట్టి చెప్పిన, మీరు ఎందుకు చెప్తున్నారు? ఓ, మీరంటే నాలెడ్జ్ ఉంది. నోట్ ద పాయింట్ యువర్ ఆనర్. క్యాన్సిల్ చేసేయండి క్వశ్చన్, ఎందుకంటే వీళ్ళు ఏదో బ్యాక్ స్టేజ్ ముగ్గురు మాట్లాడుకున్నారు ఏదో. నవీన్, మాది కొంచెం పేద కంపెనీ, ఎక్కువ క్వశ్చన్స్ లేవు మా దగ్గర. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది, చెప్పుకోవడానికి క్వశ్చన్స్ ఎక్కువగా లేవు. ఈ మధ్యకాలంలో పాజిటివ్ రాలేదుగా. ఇవాళ పొద్దునే కరోనా వచ్చిందని చెప్తున్నా. ఈ
కొత్త లక్షణాలు కళ్ళ కలకలు అంటున్నారు, మీరు కళ్ళు తుడుచుకున్నారు. ముగ్గురు జపాన్ మీద, ఒకళ్ళు రష్యా మీద ఉన్నారు. ఏదైతే అది అవుతుంది. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఓకే, ఇంగ్లాండ్ అయితే కాదు, మీరు సేఫ్. ఇప్పుడు ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. క్వశ్చన్ ఏంది? గడ్డం తీసేస్తానా వేసుకుంటున్నా? నా క్వశ్చన్ అర్థం కాలేదు. హలో, కవరింగ్ చాలు మాస్టర్. హలో, గడ్డం పెంచుకుంటున్నా, గడ్డం తీసేస్తానా? పెంచుకుంటే రష్యా అండి అయితే. అవునా? పోన్లేండి, మిమ్మల్ని అక్కడ తీసేశారు. సరే, ఇప్పుడు రైట్ ఆన్సర్ ఏంటో చూడబోతున్నాము. రష్యా అయినట్టయితే నవీన్ ఆడబోతున్నాడు వసూల్ బాల్. నవీన్, మనం ఎన్నిసార్లు చేసుకెళ్ళినాము, మనకి ఎప్పుడు ఎవరు ట్యాక్స్ అయ్యలేదు అక్కడ. సో పెన్సిల్వేనియాలో తీవ్రవాదులు కూడా గడ్డాలు పెంచుకొని తిరుగుతున్నారు కాబట్టి అక్కడ రూల్ పెట్టారు. మా వాళ్ళు ఓవరాల్ గా అమెరికాను పెట్టారు. కొంతమంది జపాన్ వెళ్ళారు, కొంతమంది రష్యా వెళ్ళారు. నేను మాత్రం హైదరాబాద్ లో ఉండిపోయాను. నవీన్, వాట్ యు థింక్? గర్ల్స్ లైక్ బాయ్స్ హూ గ్రో బియర్డ్ అండ్ I like beard. యు లైక్ బియర్డ్? అది షేవింగ్ చేసే ముందు చెప్పాలి ఇవన్నీ. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అమ్మాయిలు ఏమో గడ్డం కావాలంటారు. ఇదే మన యూత్ కి రోజు వచ్చిన సమస్య ఇదే. యా, మనలాంటి యూత్ కి వచ్చినటువంటి సమస్య ఇదే. సెకండ్ క్వశ్చన్. ఫస్ట్ ఇది మొత్తం ఫసక్ అయింది మీకు. ఆప్షన్ ఏ, అందంగా ఉన్న వారిని. నా గురించి ఎందుకు ఒక్క నిమిషం. కాదు, అది నీ గురించి కాదు, నీ గురించి వస్తుంది ఇప్పుడు ఇంకా ఆప్షన్. నవ్వించే వాళ్ళని బి, సి బాగా చదివే వాళ్ళని డి, తెలివి గల వారిని. 4 ఉన్నాయండి, 4 మీరు పంచుకోండి. చదువు ఫస్ట్ నుంచి నాకు చదువు. మీరు ఏం చదువుకున్నారు? అంటే ఇప్పుడు నేను నాగేశ్వన్ పీజీలో క్లాస్మేట్స్ ఇద్దరం. అవునా? నేను నాగేశ్వన్ పీజీలో ఇద్దరం కలిసే చేసినాము. ఏం చేశారు? పీజీ. ఓకే, యా. పిహెచ్డి ప్రియాంకతోని. ప్రోగ్రామ్ నాతోని. నన్ను చదివి దాంట్లో వేసేయండి నన్ను. ఉండండి, ఆ క్వశ్చనే రాలేదు. మిమ్మల్ని ఎందులో వేయాలి? యాక్చువల్లీ ఇందులో మీరు ఏ కేటగిరీలోకి వస్తారు? అందం ఫారియా ప్రియాంక. ఏ అబ్బాయిలు నవీన్ నీలాగా అందంగా ఉండకూడదా? అంటే మనం చెప్పుకోలేం కదా, మీరే చెప్పాలి. ఒకసారి రైట్ టర్నింగ్ ఇచ్చుకో. సూపర్ అసలు. ఇది హైలైట్. ఎవరికైనా గుంతలు ఇక్కడ ఉంటాయి, ఈయనకి ఇక్కడికి వచ్చాయి. ఏంటది? అది నా బాధలు జారి ఇక్కడికి వచ్చాయి. 2 క్యూట్ డింపుల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ఎంత అయ్యా చూడరా. ఈ మీ కమెంట్ తర్వాత కింద కామెంట్స్ లో వస్తాయి. డింపుల్ కపాడియా లాగా డింపుల్ నవీన్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ రాబోతుంది. ఒక సర్వే ప్రకారం అమ్మాయిలు ఎక్కువగా ఎలాంటి అబ్బాయిల్ని ఇష్టపడతారు? నవీన్ నవ్వించే వాళ్ళు. అనుదీప్ నవ్వించే వాళ్ళని. పరియా డి తెలివి గలవారని. ప్రియాంక తెలివి గలవారు. ఆప్షన్ డి. వీళ్ళిద్దరి రాంగ్ ఆన్సర్స్ అండి. మీది మాత్రం కరెక్ట్ అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మీరు చూసారా ఎప్పుడైనా అమ్మాయిలు నవ్వించి అబ్బాయిలకు పడ్డం? అలా అయితే నవీన్ కి చాలా పెద్ద లైన్ ఉండాలి. బాగా నవ్విస్తాడు కదా. ఈ ఆన్సర్ ని బట్టి తెలిసిపోతుంది ఇప్పుడు మేము కరెక్టా వీళ్ళు కరెక్టా. తెలుసుకోవాలనుకుంటున్నారు కదా జనాలు కూడా నవీన్ గర్ల్ ఫ్రెండ్ గురించి. అయ్యో, అసలు ఇంకా లేరా ఎవరు? ఈ షో ద్వారా కొంచెం పబ్లిసిటీ వస్తే ఫాలోవర్స్ పెరిగి నా షోలోకి వచ్చేసి వెళ్ళిన తర్వాత పెళ్ళే అవుతుంది డైరెక్ట్ గా. ఓకే, ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఓకే, ఆప్షన్ ఏ వెళ్ళిపోయింది. రిలాక్స్ అబ్బా, అమ్మాయిలు అందంగా ఉన్నారు అలా ఏం ప్రేమించరు. చూడండి దేనికోసం ప్రేమిస్తారు. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అసలు ఇష్టపడతారా ఇష్టపడరా? క్వశ్చన్ ఏంది నాకు అర్థం కాలే. ఇందాక కూడా మీరు అదే అన్నారు, గడ్డం తీసేస్తారా ఉంచుతారా అని. నాది ఆన్సర్ తెలియగలవారండి యాక్చువల్ గా. నేను కన్ఫ్యూజ్ అయినా నేను. ఓహో, తెలియగలవారు. నాది డి కేసేయండి. మీరు సీన్లు తీసేటప్పుడు ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వలేదు కదా? ఇది డి, నాది డి. మీకు మొత్తం ఈ జాతిరత్నాల సినిమాలో ఏది తీయడం చాలా కష్టంగా ఉండింది? కష్టంగా అంటే ఒకరోజు నవీన్ టైం కి సెట్ వచ్చిండో, అది నాకు చాలా కష్టంగా అనుదీప్ చెప్పవా, ఈ ముగ్గురులో ఎవరు బాగా టైంకి వచ్చేవాళ్ళు? నేను 1 డే ముందే వస్తాను సుమ గారు. అంటే మీరు సెట్కి వెళ్ళి ముందు
రోజు నేను ముందు పడుకుంటారు. రోజు వెళ్ళి మొత్తం క్లీన్ చేసేసి అసిస్టెంట్ డైరెక్షన్ టీమ్ కి ఫోన్ చేసి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అంతా వచ్చిందా లేదా. నాకేంటంటే సెట్ అంటే నా ప్రాణం. సో అది వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయారు. ఇదేంటి వీడు అసలు 9 o'clock కాల్ టైం అంటే 4కి రావాలి, వీడు ఎందుకు ఇలా వస్తున్నాడు. అది కొంచెం బాబా ఇవే తగ్గించుకుంటే మంచిది. నన్ను డీలో వేసేయండి ఫస్ట్. వేస్తాను కానీ మరి రాహుల్ రామకృష్ణ టైంకి వస్తారు. రాహుల్ దర్శి టైం అంటే టైమే. ఇయర్ ఒకటే తేడా ఉంటది కానీ టైం అయితే సేమ్. మన హీరోయిన్ సంగతి ఏంటి? అంటే 2020లో మేము అనుకున్నాం సినిమా రిలీజ్ చేద్దామని, కానీ మేకప్ లేట్ అయ్యి కొంచెం. బట్ ఐ అండర్స్టాండ్, అందరూ బాగా టైం పాటిస్తున్నారని అర్థమైంది. ఓకే, ఇంకొక రాంగ్ ఆన్సర్ తీసేయండి. నాకు డీల్ వేసేయండి ఫస్ట్. ఎందులో వేయాలి? నా డీలో వేసేయండి. డీలో వేయాలి. ఇది క్యాష్ అండి. డీ షో మళ్ళీ బుధవారం వస్తుంది. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. డీలో వేయండి అని అడుగుతున్నారు క్యాష్ వచ్చి. చెప్పలేదా అమ్మ మనది డీ కాదు క్యాష్ అని? మన డైరెక్టర్ గారు అంతగా అడిగారు, ఇప్పటి వరకు ఎవరు క్యాష్ షోకి వచ్చి అడగలేదు కాబట్టి డీల్ వేసేయండి ఫస్ట్. వేసేయండి ఆయన. డీలో వేసినా అదే ఫోటో. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. అసలు క్వశ్చన్ ఏంది నాకు అర్థం కాలేదు. అసలు క్వశ్చన్ ఇష్టపడరా నాకు అర్థం కాలేదు. మీకు అర్థం కాలే, మాకు అర్థమైంది. యాక్చువల్లీ మీరు బి లో నవ్వించే వాళ్ళు అనేది సెలెక్ట్ చేశారు. నాకు అర్థం. నేను ఇష్టపడతారు నాకు బి, నాది బి. హీరోయిన్ మాటలు విని అటు జంప్ అవ్వకు, నాతో ఉండు అని ముందే చెప్పా. నేను చాలా సార్లు వినరండి చెప్పా, వీళ్ళు. ఇది క్యాష్ షో మీరు జంప్ అవ్వద్దు అని. కానీ నన్ను డీలో వేసేయండి అన్నారు. వేసేసారు. సో ఇప్పుడు ఏమైంది? ఇందులో ఒకటే ఒక కరెక్ట్ ఆన్సర్, అది నవీన్ పొలిశెట్టి గారు చెప్పారు. కంగ్రాచులేషన్స్ నవీన్. ఫస్ట్ పర్సన్ నొక్కింది ఎవరు? నేను నో, ఈయనే. బికాజ్ యూ ప్రెస్ ద బజర్ 2 chances. 2 chances. 15 ఏళ్ల నుంచి మీరు వెయిట్ చేసింది దీనికోసం. జై జాతి రత్నాలు. జై జాతి రత్నాలు. మన ఇద్దరు లైఫ్ దీని మీద. నవీన్ చూసుకో. మీకు ఇంకొక ఛాన్స్. జై జాతి రత్నాలు. జై జాతి రత్నాలు. అయ్యో అనుదీప్, అనవసరంగా పోగొట్టుకున్నావు తెలుసా? క్వశ్చన్ మీరు ఇప్పటి నుంచి నేను సరిగ్గా వింటే కానీ ఇప్పటి నుంచి ఫస్ట్ నుంచి అండి. కాదు, ఇప్పుడు మీరేమో చదువుకున్న అబ్బాయిలు కదా, మీరు కూడా జోక్ వేయడం నేర్చుకోవాలి. మీరు మాకు ఇప్పుడు ఒక జోక్ చెప్పండి. అప్పుడు మీరు ఒక జోక్ చెప్తే మీరు ఒరిజినల్ వేసిన బీలో మిమ్మల్ని వేసేసి ఆడించేస్తాం. చెప్తాండి, టైం తీసుకొని చెప్తా. యా టైం అయిపోయింది, చెప్పండి. అయ్యేలోపు ఒకటి చెప్తాండి. ఎనీవే, క్వశ్చన్ 3. ఏ ఫరియా, యు హావ్ టు ఆన్సర్. రెడీ. ఏ జర్మనీ. జర్మనీ అంటే బజర్ నొక్కమని లేదు. బి న్యూజిలాండ్, సి ఆస్ట్రేలియా అండ్ డి వెస్ట్ ఇండీస్. క్వశ్చన్: ఏ ప్రాంతంలో జైలు నుంచి ఖైదీలు తప్పించుకుంటే వారికి శిక్షలు రద్దు చేస్తారు? అంటే వాళ్ళు జైల్లోనే ఉండడానికి ఇష్టపడతారా ఏంటి? ఫరియా ఆప్షన్ ఏ, ప్రియాంక ఆస్ట్రేలియా, అనుదీప్ మీరు ఉండండి. ప్రజల వద్దకి పాలన. ఏ ప్రాంతంలో జైలు నుంచి తప్పించుకుంటే వారికి శిక్షలు రద్దు చేస్తారు? జర్మనీ ఫిక్స్ అండి. మళ్ళీ నన్ను అడగదు. సరే, ఈయనకు జర్మనీ ఇవ్వండి. నవీన్ న్యూజిలాండ్. ఓకే, ఆప్షన్ బి న్యూజిలాండ్ నవీన్ కి లాక్ చేయండి. కానీ ఏంటంటారు ప్రియాంక, అసలు ఈ శిక్ష ఏంటి అసలు? గూగుల్ కొడుతున్నాడు ఆయన. లేదండి, గూగుల్ కాదండి. గూగుల్లో కొట్టారు మీరు? లేదండి, నేను ఒకసారి ఓపెన్ చేయండి. నాకు మొబైల్ డాటా లేదండి నాకు. ఇగో ఇందులోంచి డబ్బులు వస్తే మొబైల్ డాటా వేయించుకుందాం చూస్తున్నాను. నాది ఇప్పుడే బిలో ఏలో వేయకండి, మనం డిసైడ్ చేద్దాం మెల్లిగా. ఆన్సర్ వచ్చిన తర్వాత ఎందులో కావాలంటే అందులో వేద్దాం. ఓకేనా?
ఇప్పుడే ఏలో వేయొద్దా? ఇప్పుడే నేను చెప్తాను. నిన్ను ఫస్ట్ జైల్లో వేయాలి. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ప్రియాంక ఆస్ట్రేలియా కూడా కాదు. ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఒకసారి వెస్టిండీస్ న్యూజిలాండ్ అంటే ఎట్లుంటుందో చూద్దాం మామూలుగా. ఆహా, ఏంటి చూసేది? అవి రెండు తీసేస్తే తీసేయండి ఒకసారి ఎట్లుంటుంది చూద్దాం. అది తర్వాత మనం మ్యాప్ లో తీసేద్దాం. ఓకే అండి. ఒక సెకండ్ ఆగండి, ఒక సెకండ్ ఆగండి. నాకు ఒక్క సెకండ్ అర్థం కాలేదు. ఏం అర్థం కాలేదు మీకు? నేను క్వశ్చన్ వచ్చి ఇందాక చెవులో చెప్తే మీకు అర్థం కాలేదా? నేను ఆ, నేను బి అండి, ఫస్ట్ నుంచి బి. నేను నాకు న్యూజిలాండ్ వేసాను, బి వేసాను నన్ను. కాదు వేసేయమంటున్నాడు మళ్ళీ. జైలు వేసేయండి. మీ బ్లడ్ గ్రూప్ ఏంటి? నాది అందరికి ఇచ్చేది ఒకటి ఉంటది కదా, ఏదో కోవిడ్ పాజిటివ్. కోవిడ్ పాజిటివ్. అందరికి ఇచ్చేది ఒక్కటే. మా ఆవిడ అసలైన జాతిరత్నం, మీకు తెలియదు వాడి గురించి. సో అనేది బిలోకి మీరు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఒకసారికి ఇది ఫైనల్, ఇది ఫైనల్ మామ. నేను మళ్ళీ అడిగాను, నేను బి. ఓకే, సో ఆయన్ని బిలో వేసేయండి. న్యూజిలాండ్ రైట్ ఆన్సర్ చూద్దాం. ఇప్పుడు ఒక్క నిమిషం, నాకు ఒకటి అర్థం. ఈ మార్చడాలు వద్దండి, మీ మార్చడాల్లో ఇది క్యాష్ ప్రోగ్రామ్, ఇది మార్చడాలు వద్దు. ఏవండి ఫస్ట్ నుంచి జర్మనీ పెట్టేసేయండి. నేను జర్మనీ. మీకు ఒక సంగతి తెలియదండి, ఇక్కడ యాంకర్ ని తప్ప ఏదైనా మారుస్తూ ఉంటారు. అన్ని మార్చుండే మార్చడాలు లేవండి. జర్మనీ. నాగార్జున గారు చూడండి సార్, వీడి వల్ల ఎపిసోడ్ మొత్తం నాశనం అయిపోయింది. విషయం ఏంటంటే నవీన్, మనము ఒక ఛాన్స్ మీద ఉన్నామంటే ఎవరు ఎన్ని చెప్పినా మనం మార్చుకోకుండా ఉండాలి. బీలో ఏంటి. సో ఫైనలీ ఫరియా జర్మనీ చెప్పింది. ఈ అమ్మాయి యాక్చువల్లీ పైకి అక్కర్లేదు, కింద నుంచి చేసేయచ్చు. ఇప్పుడేంటి? జై జాతిరత్న. జై జాతిరత్నాలు. సో ఇప్పుడు మాకు కొంచెం ఏదన్నా అది సెట్ చేసుకునే ఆప్షన్ ఏమైనా ఉంటుందా అని. మీ డైరెక్టర్ గురించి ఏం చెప్తారు మీరు? జాతిరత్నం. ఒరిజినల్ జాతిరత్నం. అవి కరెక్ట్ గా సెట్ చేసి లేవండి, అవి రాంగ్ ఉన్నవి. అది వేరే గేమ్ షో, ఇది కాదు సెట్ చేసుకునేది. ఇట్లా ఫరియా సుమా ప్రీమియర్ లీగ్స్, కంగ్రాచులేషన్స్ ఇన్ అ రో.